పంజాబ్ కింగ్స్ ని ఐపీఎల్ లో ఒక రేంజ్ లో నిలబెట్టింది శ్రేయాస్ అయ్యర్. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కు ట్రోఫీ అందించిన శ్రేయాస్ అయ్యర్ ను కేకేఆర్ వెంటనే రిలీజ్ చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ భారీ ధరకు దక్కించుకుంది. అదే ఏడాది పంజాబ్ ను ఫైనల్ వరకు చేర్చి సర్పంచ్ సాబ్ గా శ్రేయాస్ అయ్యర్ పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ 2026లోనూ పంజాబ్ కింగ్స్ తొలి 7 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న పంజాబ్ ఆ తర్వాత వరుసగా 6 ఓడి లక్నోపై చావో రేవో మ్యాచ్ కి సిద్ధమైంది. ఆ మ్యాచ్లో ఓడిపోతే పంజాబ్ ఇంటిదారి పట్టడం ఖాయం అనుకున్న సమయంలో శ్రేయాస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ తో జట్టును ప్రాణాలు పెట్టి మరీ గెలిపించుకున్నారు. లక్నో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 3వ ఓవర్కి 2 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తొలుత ఇన్నింగ్స్ ని నిలబెట్టి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ తర్వాత ప్రభ్ సిమ్రాన్ సింగ్ తో కలిసి లక్నో బౌలర్స్ ను చెడుగుడాడారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో అప్పటి నుంచి సిక్సర్ల మోత మోగించాడు. ఈ మ్యాచ్లో 51 బంతులు ఆడిన శ్రేయాస్ అయ్యర్ 11 ఫోర్లు 5 సిక్సర్లతో 101 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. విన్నింగ్ షాట్ ని సిక్సర్ గా మలిచిన అయ్యర్ సెంచరీతో సెలబ్రేషన్ చేసుకున్నారు. జట్టును గెలిపించి ప్లే ఆఫ్ రేస్ లో నిలిపాడు. శ్రేయాస్ అయ్యర్ సూపర్ క్లాస్ సెంచరీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. పంజాబ్ కింగ్స్ జెర్సీ ధరించిన ఈ 2 ఏళ్లలో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా 5 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. గత ఏడాది గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్న అయ్యర్ ఈ ఏడాది లక్నో సూపర్ జైంట్స్ పై సీజన్ చివరి మ్యాచ్ లో అవార్డు తీసుకున్నారు. మొత్తం 14 మ్యాచ్ల్లో 13 ఇన్నింగ్స్లు ఆడిన శ్రేయాస్ అయ్యర్ 498 పరుగులు చేశాడు.